అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఈరోజు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ మాట్లాడుతూ మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చేస్తున్న చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్ర. ఈ ఎస్సీ వర్గీకరణను శాంపిల్ గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 4గురికి బెనిఫిట్ జరుగుతుంది. ఈ 100లో 4గురికి ఇచ్చే ఈ పథకాలను, ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 4 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను అని చంద్రబాబు మాల సామాజిక వర్గంపై ప్రగతించుకుంటే మాలల హోల్సేల్ మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించలేదన్నారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి, 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 రద్దు చేయాలి. దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, వారిని అడుగుతా ఉన్నాను. మిత్రులారా, మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ స్పిట్ రైస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్. మనకి ఎంగిలి మెతుకులు పడేస్తూ ఇందులో సమాన వాటాల కోసం మీరు కొట్టుకు చావండ్రా, ఈ దేశాన్ని మేము దోచుకు తింటాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణని మరి తెర మీదకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదేమి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. మనమంతా నిరంతరం కొట్టుకు చేస్తూ ఉంటే వారు ఈ దేశాన్ని ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వారి స్థాయిలో దోచుకోవడానికే ఈ కుట్ర తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, కాబట్టి మీరు అందరూ గమనించాలి. నేను చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని, మోడీని ఈ సందర్భంగా కోరేది ఒకటే, మాకు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనే మరి వర్గీకరణ చేస్తామంటున్నారు కదా, మీ కేబినెట్ మంత్రి పదంలో వర్గీకరణ అక్కర్లేదా? మీ యొక్క అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? భూముల విషయంలో అక్కర్లేదా? హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో ఈ వర్గీకరణ అక్కర్లేదా? ఇండస్ట్రీస్లో అక్కర్లేదా? మేము చేతగానోళ్ళం కాబట్టి, మేము అమాయకులం కాబట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా మరి ఈ యొక్క వర్గీకరణ అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇకనైనా సరే మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి, లేకపోతే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. మిత్రులారా, మాల మహానాడు అంటే తెలుగు రాష్ట్రాల వరకే కాబట్టి దేశం మొత్తం మీద వెన్ ఐ గో టు ద అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, బికాస్ దే వోంట్ స్పీక్ తెలుగు, దే కాంట్ అండర్స్టాండ్ ద తెలుగు, దాన్ని ఇట్ వాజ్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్. రాక్స్ స్టాండ్స్ ఫర్ రోర్ ఎగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మిగతా రాష్ట్రాలకు పోయినప్పుడు రాక్స్గా పేరు మార్చడం జరిగింది. మిత్రులారా, యాజ్ ఫార్ యాజ్ తెలుగు స్టేట్స్ ఆర్ కన్సర్న్, ఇట్ ఈస్ మాల మహానాడు. వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ రాక్స్. కాబట్టి విలేకరు సోదరులందరూ కూడా దాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎస్ వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్? రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మాకు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకులో వాటాల కోసం కొట్టుకు చావండి అని కుట్రపూరితంగా మోడీ, చంద్రబాబు నాయుడు, చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ, సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టి వేరే పనేది లేనట్టుగా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ దేశంలో దళిత ఐక్యత మరి ఐక్యంగా ఉంటే వీరంతా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భాగస్వామ్యంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లులు కూడా పాస్ చేయడం జరిగింది. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుని, బంధువుల్ని నేను అందరినీ కోరేది ఒకటే, మనం కానీ ఈ సమయంలో పోరాటం చేయకపోతే, అట్లీస్ట్ శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశాడు కదా,
అంత అయిపోయింది కదా, చేసేది ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్డ్. అంత అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, నథింగ్ లెఫ్ట్ మోర్ దాన్ దట్ అని చెప్పేసి మీరు అనుకోకండి మిత్రులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నాయుడు చేశాడు కదా అనుకుంటే కుదరదు. ఎందుకంటే అదేమి భగవద్గీత కాదు, బైబిల్ కాదు, ఖురాన్ కాదు. దట్ కాంట్ బి చేంజ్ చేయలేనటువంటి ఖురాన్ కానీ భగవద్గీత కానీ కానే కాదు మిత్రులారా. మనమంతా శాంతియుతంగా, ఎవరితో నీకు కొట్లాడొద్దు, గొడవలు చేయొద్దు, శాంతియుత ప్రజాస్వామ్యత ఉద్యమానికి తెరలేపాలి మిత్రులారా. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది కాదు, దేశవ్యాప్త ఉద్యమం. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఈ దేశంలో దళితుల ఐక్యతపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా. बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ाई करना चाहिए, लड़ना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे. भाई और बहनों, మిత్రులారా, మనం దీనిపై నిరంతర పోరాటం చేయకపోతే మన యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరుల్ని, బంధువుల్ని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలకి నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఎస్సీ ఎస్టీల మధ్య వర్గీకరణ పేరుతో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంగిలి మెతుకుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్ కోసం కొట్టుకు చచ్చేటటువంటి ప్రక్రియ కాబట్టి, ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి ఒక 1 year బ్యాక్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని వారికి వివరంగా చెబుతూ మరి తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ తెలంగాణలోనే, ఆంధ్రలో కూడా తిరగడం జరిగింది. అందులో భాగంగా మొన్న అనకాపల్లి జిల్లా వచ్చాను, అందులో భాగంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాకి రావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని వెనక్కి తీసుకోవాలనేదే మా లక్ష్యం.